ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కుశలమేనా? మీ అందరూ బాగుండాలండి. మరి మీతో పాటు మేము కూడా బాగుండాలి కదా, అందుకే మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండోయ్. ఈరోజు వీడియో ఏంటంటేనండి, మల్లె మొక్కలండోయ్. ఈ సమ్మర్ సీజన్లో పుష్కలంగా పూసే మల్లెపూల కోసం అనమాట. ఇప్పుడు మీకు చూపించే మొక్క అయితే అండి, మన చుట్టాలు ఒకరు ఇల్లు మారుతూ మన కోసం దత్తతకి ఇచ్చేసారనమాట పెంచుకోమని. మల్లె మొక్క ఒకటే కదండోయ్, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను అవి. ప్రస్తుతానికి ఈ మొక్క ఎందుకంటే మరి ఇప్పుడు సీజన్ కదండి, దీనికి మనం తగిన సేవ చేసామనుకోండి బోల్డెన్ పువ్వులు ఇస్తుంది కదా, అందుకనమాట. పోతే అండి, ఈ మొక్క పెట్టిన బకెట్ మొత్తం ఇరిగిపోయిందండి. మొక్క వేర్లు కూడా గట్టిగా అయిపోయినాయి అనమాట. ఏమైనా సరే మరి ఎందులో కన్నా వెయ్యాలి కదండి మరి. దత్తతకి ఇచ్చినప్పుడు తెచ్చుకున్నప్పుడు మరి మన మొక్కల కన్నా మంచిగా చూసుకోవాలి కదా దీన్ని కూడాను. అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ టబ్బు, అది కూడా మొక్క వాళ్ళే ఇచ్చారనమాట. అయితే ఆ టబ్బులో మందారం మొక్క ఉందండి. ఇదిగోండి, ఇది మొత్తం మందారం చాలా బాగుందండి. 2 పువ్వులు ఇచ్చాయి వచ్చాక. దీనికి చిన్న పాట అయినా సరిపోతుంది కదా అని చెప్పి ఆ డబ్బా ఖాళీ చేసాను. అంటే మల్లి చెట్టు ఎక్కువ రోజులు ఉంటుంది కదండి, కొంచెం పెద్ద పాటలో పెట్టామంటే ఎక్కువ పువ్వులు వస్తాయి, ఎక్కువ రోజులు మండుతుందండి మొక్క. అందుకని చాలా కష్టపడి అందులో ఉన్న మట్టిని మాత్రం బయటికి తీసానండి. అది తీసినప్పుడైతే మాత్రం మా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు అందరూ కలిపి నా చుట్టూరు నుంచొని నీకు ఎందుకే ఈ తిప్పలో అంటూ నవ్వుతున్నట్టుగా అనిపించిందండి బాబు. ఆయ్ సరేనండి, ఊరికేదో సరదాగా అన్నా. మొత్తం ఖాళీ చేసాకనండి అడిగిన ఏం చేశానంటే, మనం ఆకులు తుడిచినప్పుడు చెట్లకి రాలిన ఆకులు అయ్యి చెత్త ఉంటుంది కదండి, ఇవన్నీ జాగ్రత్త పెడుతుంటాను అనమాట. మొక్కల్లో పెట్టేటప్పుడు అడిగినవి వేసామనుకోండి, డబ్బా మనకి కొంచెం తేలిగ్గాను ఉంటుంది, ఇది ఎరువులాగా తయారయ్యి మొక్కకి కొంచెం బలం కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పగిలిపోయిన బకెట్ అండి, జాగ్రత్తగా తీద్దామని ఎంతలా తీసినా కూడా అస్సలు కుదరట్లేదండి, పట్టుకున్నా రాలేదు. మొక్క డిస్టర్బ్ అయిపోద్దేమో అని భయం అండి. కొమ్మలు ఇరిగిపోయినాయి అంటే మొగ్గలతో ఉంది కదా, ఇబ్బంది పడుతుందని ఏదోలాగా మాత్రం పీకి లాగి మొక్కలు చెక్కల కింద చేసి దాన్ని బయటికి లాగానండి. అదంతా చూపిస్తే చాలా టైం పడుతుంది, ఎందుకు వచ్చిందిరే అని మొత్తం పీకేసాక చాలా జాగ్రత్తగా ఆ ఆకులు వేసాక దానిపైన మట్టి వేసేసండి కొంచెం. అప్పుడు ఈ మొక్క అందులో పెట్టేసి పైన అంతాను పశువులు ఎరువు అయ్యి ఉంటాయి కదండి, అవన్నీ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన ఒక 4 రోజులకి మొక్క బాగా సెట్ అయిందండి. చూడండి, నేను పడ్డ కష్టమంతా ఈ చెట్టుని పూసిన పువ్వులు చూస్తే అదంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూసారండి, మల్లి మొక్కలకి ఎప్పుడూనండి పశువుల ఎరువు, అదే అండి ఆవు గెత్తం కానీ లేకపోతే మేకయ్య ఉంటాయి కదా, అవి కానీ మీకు అందుబాటులో ఏముంటే అవి తెచ్చుకుని వేసారంటే మాత్రం పువ్వుల మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకు కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఓన్లీ మట్టి మాత్రమే కదండి మొక్కలకి, పశువుల ఎరువు మాత్రం సూపర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా మల్లె మొక్కలకి ఈ సీజన్ కదండి, ఇప్పుడు మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. మరి పువ్వులు అయితే మాత్రం భలేగా పూసేయాలండి. ఎన్ని పువ్వులు అంటే ఇది దొంతర మల్లె ఏదో అనుకోండి పువ్వు అనుకుంటా అండి, పువ్వు మాత్రం చాలా పెద్దగా పూసినదండి. నాకు ఈ పువ్వులన్నీ చూసి చక్కగా దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపించింది అనమాట. నిజంగానే ఈ పువ్వులన్నీ పట్టుకొచ్చి దేవుడికి పూజ చేసేసాను అనుకోండి, చూపిస్తాను మీకు. మల్లెపూలు చూస్తే మాత్రం నాకు ఎందుకో మా శివయ్యకి పూజ చేసుకోవాలి, దేవుడి గుట్లో అందంగా దేవుడికి సర్దాలి అనిపిస్తుందండి. ఎందుకో తల్లో పెట్టుకోవాలని మాత్రం అస్సలు అనిపిస్తుందండి. మల్లె పువ్వుల్లో చాలా వెరైటీలు ఉన్న విషయం నాకు ఈ మధ్య తెలిసిందండో. మల్లెపూలు అంటే మల్లెపూలు అనుకునే వాళ్ళం కానీ అందులో మాత్రం చాలా చాలా రకాలు ఉన్నాయండో. నా దగ్గర మాత్రం ఒక 3 వెరైటీలు ఉన్నాయండో. ఒకటి పందిరి మల్లి, ఇదిగోండి ఇదేమో దొంతర మల్లి అంట. ఇంకోటేమో బాగా లావుగా ఉంటుంది కదండి, గులాబీ పువ్వులా పోస్తుంది కదా, బొడ్డు మల్లె ఏదో అంటారండి, అది పెద్ద పువ్వులు అనమాట. అవైతే ఈ సంవత్సరం ఇంకా మొగ్గలు రాలేదండి, మొక్క అలాగే ఉంది. ఇంకా ఈ చిట్టి మల్లి చెట్టు మీకు తెలుసు కదండి, లాస్ట్ ఇయర్ నుంచి పెంచుతున్నానండి. ఇది సరిగ్గా ఇంకా పెద్ద మనిషి అవ్వలేనట్టుందండి, సరిగ్గా పువ్వులు పోస్తలేదు మరి. అదిగో కొంచెం కొంచెం అక్కడక్కడ ఏదో ఒక 4, 5 పువ్వులు అన్నట్టు పోస్తుందండి. మరి నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా పాపం పెద్ద మనిషి అయిపోయి అప్పుడు పోస్తుందేమోనండి చెట్టు. దీనికైతే ఎరువులు అవి అన్నీ ఇస్తున్నానండి. ఎరువులు అంటే ఏం కాదండి, డిఏపి గుళికలు 4, పశువుల ఎరువు ఇస్తూ ఉంటాను అనమాట అండి. మొక్క అయితే మాత్రం బాగా పెరిగింది, పువ్వులు అయితే రాలేదండి దీనికి. ఇది మాత్రమే కదండి, మొన్న నేల మీద ఒక మొక్క పెట్టాను కదండి మీకు, అదిగోని పక్కన కనపడుతుంది కదా, అదే అండి. అది పైకంటే వెళ్ళిపోయిందండి. ఈ సంవత్సరం అసలు పోస్తుందని అనుకోలేదండి, కానీ మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆ జ్యూసులను బట్టి మొగ్గలైతే మాత్రం భలే వేసేసిందండి. చీకటి పడిపోయింది, సరిగ్గా కనపడట్లేదు, అందకుండా మాత్రం పైకి వెళ్ళిపోయి మధ్యలోకి వస్తున్నాయి అన్నమాట. మల్లె మొక్కల గురించి అయితే ఇదండి విషయం.
సరేనండి. ఇదిగోండి మరుసటి రోజు దేవుడి దగ్గర పువ్వులు చూసారా ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయండి. 2 రోజులు భలే ఉంటున్నాయండి మల్లెపూలు. సరే అండి. ఒకవేళ ఈ మల్లె చెట్టు గురించిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఉంటాను మరి.